హలో అండి, దిస్ ఈజ్ బాలా. వెల్కమ్ బ్యాక్ టు లేడీ లైఫ్ తెలుగు. ఇవాళ మటన్ కీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని కొందరు కైమా అని కూడా అంటారు. ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి, చపాతీ, అలాగే పరోటా, బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషను. కైమాని ఈజీ స్టెప్తో చాలా టేస్టీగా చేయడం ఎలాగో చూపిస్తాను. ముందుగా మనం కైమాని శుభ్రం చేసుకోవాలి. ఇది బాలింతలకి లేదంటే చిన్నపిల్లలకి చాలా ఈజీగా తొందరగా అరుగుదల అయితే అయిపోతుంది. ఇది మా పిల్లలు తినడం కోసం చేస్తున్నాను ఇప్పుడు. దీన్ని శుభ్రంగా అయితే వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా 2-3 టైమ్స్ అయితే నీట్గా వాటర్ మార్చుకుంటూ కడిగేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న కైమాలో పసుపు అండ్ అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే యాడ్ చేసుకోండి, లేని వాళ్ళైతే ఇలా దంచుకోండి. నేను ఈ మధ్యన ఇలా దంచుతున్నాను. ఇది తీసుకొచ్చిన కాడి నుంచి అసలు వాడట్లేదు, సరే కదా ఈ మధ్యన ఇలా వాడుతున్నాను. లేదంటే ఆల్మోస్ట్ నేను మసాలాలన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. మీకు కూడా తెలియడం కోసం ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. దీన్ని అయితే కుక్కర్ పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 ఆనియన్స్ అండ్ 2 గ్రీన్ చిల్లీ అండ్ 1 టమాటో అయితే తీసుకోండి. వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని పెట్టుకోండి. సేమ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీరికలు అండ్ టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో మనం కాస్త క్వాంటిటీ అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం, గ్రేవీ బాగా వస్తుంది. చూసారా, ఇవైతే రెడీ అయినాయి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే కట్ చేసుకున్న టొమాటో ముక్కలు మొత్తం వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోండి, మనకి గ్రేవీ బాగుంటుంది, టేస్టీ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా వేసేసుకొని మనం దీని పేస్ట్లో అయితే ఆడేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలండి, రుచి బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. గ్రేవీ బాగా వస్తుంది, జీడిపప్పుకి టేస్ట్ బాగా వస్తుంది. ఇక్కడ కుక్కర్లో కైమా ఉడికేలోగా మనం ఉల్లిపాయలు అయితే మగ్గపెట్టేసుకుందాం. కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ముద్ద వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత పసుపు అయితే వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని అయితే మగ్గనివ్వాలి. సాల్ట్, ధనియాలు, జీలకర్ర అండ్ మటన్ మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవైతే యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మగ్గనివ్వాలండి. ఇదేనండి మటన్ మసాలా యాడ్ చేశాను. మూత పెట్టేసుకొని ఫుల్గా మగ్గనివ్వాలి. నెక్స్ట్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఫుల్గా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి ఇలా ఆయిల్ చూసారా పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. అండ్ అలాగే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కైమా ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు ముక్కకు పట్టి బాగా లాక్కుంటుంది. నెక్స్ట్ అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కారం కావాలితే ఇంకా వేసుకోండి, పిల్లలు అయితే తినరు, నేను చిన్నపిల్లల కోసం వండుతున్నాను కాబట్టి కాస్త తగ్గించే వేసాను. ఇలా నాన్ వెజ్కి ఎక్కువ కారం అయితే ఉండాలి, కూరలు బాగుంటాయి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే కర్రీ బాగా మగ్గిపోతుంది. ఇలా చూసారా, గ్రేవీతోటి మనం ముద్ద పెట్టుకోగానే చాలా కమ్మగా ఉంటుంది. వేడివేడి మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. తినడానికి కూడా చాలా ఈజీగా అరిగిపోతుంది పిల్లలకి, పెద్దలకి, బాలింతలకి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో హెల్త్ రెసిపీస్ అయితే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.